సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మాతృమూర్తి పేరు మీద మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ ప్రమోట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా అదేవిధంగా మన మున్సిపాలిటీల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వేస్ట్ ఎనర్జీ అదేవిధంగా వేస్ట్ ప్రాసెసింగ్ చేసే విధంగా అలాగే ప్రజల్లో అవగాహన కల్పించి పొడి చెత్త తడి చెత్తని సెపరేట్ చేసే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలని గత 24 నెలలుగాను కూడా ప్రభుత్వం నిర్వహించింది. దాదాపు 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఈ ఒక్కరోజు 1000 మొక్కలు నాటుతాం. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఈ నెల వచ్చే నెలలోపు తణుకుపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక నినాదం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కను నాటి మన మాతృమూర్తి పేరు మీద మొక్కను నాటి దాన్ని పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.